ఎందరో మహానుభావులు, అందరికీ అభివందనములు. కళలను గుర్తిద్దాం, కళాకారులను గౌరవిద్దాం. మట్టిలో మాణిక్యాల పరిచయ వేదిక, పల్లె పాటల పరిమళ వీచిక అంటూ మరుగున పడిన మట్టిలో మాణిక్యాల వంటి తెలుగు కళాకారులు ఎక్కడున్నా కళాన్వేషణ చేస్తూ వారి కళా విశేషాలను, వైభవాలను ప్రపంచానికి పరిచయం చేస్తున్నది మన తేనె తెలుగు ఛానల్. మనలోని అపారమైన సాంప్రదాయ కళా నైపుణ్యాలను ప్రోత్సహిస్తూ వాటిని భావితరాల కోసం భద్రపరచాలనే సదుద్దేశంతో మీ ముందుకు వస్తున్న మన తేనె తెలుగు ఛానల్ను మీరంతా సహృదయంతో సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుచున్నాము. ఇట్లు మీ అందరి అభిమాన ఛానల్ తేనె తెలుగు ఛానల్. తేనె తెలుగు యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. సత్యసాయి జిల్లాలో ఉన్నటువంటి యువ కళాకారులలో ఒకరైనటువంటి చంద్రాచర్ల నారాయణ స్వామి గారు మన వద్ద ఉన్నారు. మరి వారితో ఈరోజు ఈ ద్విశతాది కళాభిషేకాన్ని మీ ముందుకు తీసుకురాబోతున్నాం. మరి మీరందరూ కూడా రోజు ప్రతి వీడియోలోనూ ఒక కొత్త కళాకారుని పరిచయం చేసేటటువంటి ఏకైక ఛానల్ మీ తేనె తెలుగు ఛానల్. మరి ఇట్లాంటి ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మిమ్మల్ని ప్రోత్సహిస్తే ఇంకా మరింత మంది కళాకారులు మీ ముందుకు తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం మేము చేస్తాం. మీరందరూ కూడా మా ఛానల్ని ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి మన ద్విశతాది కళాభిషేకంలో భాగంగా నారాయణ స్వామి గారితో వారి యొక్క నాటక రంగ అనుభవాలు, వాళ్ళ జీవనం ఏ విధంగా ఉందనేటువంటిది మాట్లాడుతూ మంచి మంచి పద్యాలతో, మంచి పాటలతో మిమ్మల్ని మురిపించే ప్రయత్నం చేస్తాం. సార్ నమస్కారం. నమస్తే సార్. మరి మీ గురించి, మీ పరిచయాన్ని, మీ ఏ ఊరు, మీ తల్లిదండ్రుల పేర్లు ఒక 2-3 మాటలు చెప్తే బాగుంటుంది. మాది చంద్రాచర్ల సార్. చంద్రాచర్ల. నా తల్లిదండ్రులు చెరుకోల అంజనప్ప, నా తల్లి చెరుకోలక్కమ్మ. మేము 4 అన్నదమ్ములు సార్. నేను 3వ నారాయణ స్వామి. ఓకే, సంతోషం. సరే సార్. మరి ఈ కార్యక్రమాన్ని, ఈ కళాభిషేకం అనేటువంటి కార్యక్రమాన్ని ఒక ప్రార్థనా గీతంతో మొదలు పెడదాం సార్. ఓకే సార్. ప్రసన్నవదనం సర్వవిఘ్నోపశాంతయే గజాననపద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే సాక్షాత్ పరబ్రహ్మ తస్మై నమః. తస్మై నమః. చాలా సంతోషం సార్. మరి మన సాంప్రదాయం ప్రకారం చేసేటటువంటి దైవ ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేయడం ఆనందదాయకం. మరి నేను ఎక్కడో ఒక వీడియోని చూశాను, నేను మీ వీడియోని. ఇంత మంచి యువ కళాకారుడు ఎక్కడున్నారు, ఏం కథ అని మన పెద్దరికం సాయితో విచారించినప్పుడు మీ వివరాలన్నీ మాకు తెలియజేసినారు. మరి ఈరోజు మిమ్మల్ని కలిసేటటువంటి అవకాశం మాకు కలిగింది సార్. ఈ ఛానల్ గురించి నాలో ఉన్న భావాలు చెప్దాం అనుకున్నాను. చెప్పండి. ఈ తేనె తెలుగు యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎంతో మంది కళాకారులు, హార్మోనిస్టులు, మారుమూల గ్రామాల్లో ఉండే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఒక మన రాష్ట్ర వైడ్ ప్రపంచానికంతా తెలియజేయడం అయితే చాలా
గొప్ప విషయం సార్. మీ గురువుల పేరు చెప్పండి. మీ గురువులు ఎవరు? మా గురువు ధర్మవరం ఉమ్, డి రాఘవయ్య సార్. రాఘవయ్య సార్. రాఘవయ్య సార్ మా గురువులు. ఉన్నారా? లేదు సార్. ఓకే. అప్పుడు 15 ఏళ్ళు పాపం కేసీఎస్లైనా. ఆ, ఇంకా ఆ తర్వాత మళ్ళీ గంతిమేరి శ్రీరాములు సార్. శ్రీరాములు సార్. ఆయన దగ్గర కూడా ఆహా. నేర్చుకున్నాను. ఆయన మా గురువే. ఉమ్, ఉమ్. అంటే మొదట మీరు హార్మోనియమే నేర్చుకున్నారా, లేకపోతే వేషాలు కూడా వేసినారంటారా? మీ ప్రస్తావన ఎట్లా మొదలైంది? ఫస్ట్ వచ్చేసి నేను 6th క్లాస్ వరకు చదువుకున్నాను. ఆ. 6th క్లాస్ అయిపోతానే ఏదో మా నాయనలో గొర్రెలు మాకే గొర్రెలు ఎక్కువండి సార్. ఆ, గొర్రెలు ఉన్నాయి, గొర్రెలే రానిలే, ఇంకా ఏమి చదువులు ఏమి అవసరం లేదు మనకి ఆ. అట్లా అని గొర్రెలకు మళ్ళీ ఇచ్చినాడు. అవునులే. గొర్రెలంటి పోతా అంటే ఆ. గొర్రెలంటి పోతా అంటే మా ఊర్లోకి సార్ని తోలకేసినారు ఆ. డ్రామా నేర్చుకునే దానికోసం రాఘవయ్య సార్. రాఘవయ్య సార్ని. ఇంకా మా నాయన వాళ్ళ దగ్గరకు వచ్చి మా ఊర్లో వాళ్ళ పిల్లలు నంపి మీ కొడుకులు 4 ఉంటారు కదా, ఎవరో ఒకరిని డ్రామాలోకి అట్లా ఏంటంటే ఇంకా మా పెద్దాయపని నడిపాయపని వాళ్ళని నంపేళ్ళని అనుకున్నాడు మా ఆయన. లేదు ఈ పిల్లోడు నంపి, ఈ పిల్లోడు పర్వాలేదు కానీ అంటే నేను గొర్రెల్లో మామూలుగా అరుస్తా అంటారు. పాటలతో అయితే ఏదో వచ్చిండేది, పాడుతా ఉండనమాట. అది ఆ పిల్లోడు పర్వాలేదు కానీ ఆ పిల్లోని నంపి మాకు తెలుసు అట్లా ఇట్లా అని ఊర్లో వాళ్ళు అంటే మా నాయన సరేలే అని నన్ను నంపించేసి డ్రామాలోకి. ఏం వేషం వేసినారు అందులో? కృష్ణుడు వేసిన మాయాబజార్. మాయాబజార్ నాటకం ఫస్ట్ మా ఊర్లో నేర్చుకుంటాంది. దాంట్లో కృష్ణుడు ఇచ్చినాడు 5 వారాలు ఇచ్చింటే దాంట్లో మామూలుగా ఫస్ట్ కృష్ణుడు ఇచ్చినారు దాన్ని. ఇచ్చిన తర్వాత ఇంకా సార్ వండుకొని ఒక వారం 10 రోజులు పోతానే ఏమో ఆయనకి ఈ పిల్లోనికి నేను ఏదో హార్మోనిస్ట్ గా తయారు చేస్తాను, అందుకు ఎట్లన్నా కానీ అంపిప్ప పిల్లోని పెట్టి పెడితే పీకే పెట్టి అది తీసుకొద్దాము నేర్పిస్తానంటే మా నాయన అనుకుని సరేలేండి సార్ నేర్పిండి అని ఇద్దరు మా సారు మా గురువు గారు మా నాయన పోయి ఆంటప్పుడు పోయి బాక్స్ చిన్న బాక్స్ కొత్త పెట్టి 2000 రూపాయలు అది తీసుకొని వచ్చి మొదలు పెట్టినారు అంతే. ఈ డ్రామా 3 నెలలు మాయబజార్ 3 నెలలు నేర్చుకోద్ది. 3 నెలలు నేర్చుకునేలోగా నాకు నేర్పించేసినాడు. నేను మళ్ళీ నా తోటి వచ్చిన వాళ్ళకి మళ్ళీ నేను చిన్నగా వాయిస్తాను వాళ్ళు. అవునులే, మీ అదే ట్రూప్ లో మీతో పాటు నాటకం ఆడే వాళ్ళకి మీరు వాయిస్తాను. ఓకే ఓకే. అందుకు ఇంకా ఆ తర్వాత ఇంకా డ్రామా అయిపోయింది. అయిపోతానే ఇంకా పిల్లోడు నేర్పిస్తాడు, అది ఫ్రీగా 1 రూపాయి కూడా లేకుండా మా ఊర్లోనే నేర్పిస్తాడు. నేను 1 నెల ఉంటాను పిల్లోనికి ఎట్లేను 3000 రూపాయలు నాకు జీతం ఇవ్వండి అని మా గురువు చెప్పేసి పెట్టించినారు. మళ్ళా గ్రూప్ తయారు చేశారు. డ్రామా అయిపోతా రెండో డ్రామా పెట్టించినాడు. ఇంకా స్టార్ట్ చేసిన. ఇంకా సార్ కూడా నా దగ్గరే ఉండి కొన్ని చెప్తా ఉంటాడు. క్యాసెట్లు ఉంటాయి కదా సార్, ఆ క్యాసెట్లు తెచ్చుకొని డెక్కు తెమ్మని మా నాయన్ని దాంట్లో వేసుకుండేది, అవి వినేది, వినుకుంటా బుక్కులు తెప్పించుకొని చదువుకుండేది. అవి చదువుకుండేది వీళ్ళకి వచ్చి ప్రాక్టీస్ చిన్న ప్రాక్టీస్ చేసి అట్టే చెప్పిస్తాను. అట్లే అంటే మనకి డబ్బులు ఏం లేదు వీళ్ళు ఇచ్చేది, ఫ్రీగా నేర్పిల్లంటే ఇంప్రూవ్మెంట్ కావాలి. అట్లా మొదలు పెట్టినాము. ఇంకా ఆ తర్వాత మా నాయన నేర్పిస్తాడు కొన్ని ఇంకా పాటలకి కొన్ని రావు, పాటలకు వాయించాలా రాదు. ఇంకా ఎట్లా కొడుకు పెద్దలకి ఏమో ఇట్లా రెడీ చేసినాడు, పాటలకి కావాలి కదా ఎట్లా అంటే ఇంకా మా నాయన అనుకొని ఏడే గంతిమేరే శ్రీరాములు ఉన్నాడు, మా నాయ పేరు తోలకొస్తానని పోయి వీటికి శ్రీరాములు సార్ దగ్గర పోయి ఇట్లా పిల్లోనికి అట్లా డ్రామా నేర్పిస్తున్నాడు చిన్నగా అట్లేను, నువ్వు వచ్చి అట్లా రెడీ చేయాల శ్రీరాములు అంటే ఇంకా ఆయన చిన్న ఆయన అవుతాడు. మాకు ఉన్నాడా సార్? లేడు, ఆయన కూడా కాలం అయిపోయింది. ఆయన వచ్చి ఆయనను మా బావ చంద్రాయుడు గంతిమేరి చంద్రాయుడు ఆయన అంత ఇద్దరు డైలీ రావడము, సాయంత్రం పూట రావడము, నాకు చెప్పేయడము, మళ్ళా కొన్ని చూపించడము, సారు మళ్ళీ ఊరికి పోవడము, అట్లా డైలీ పాపం 2 నెలలంతా ఆయన చాలా సతమైనాడు శ్రీరాములు గురు. అట్లే అంత 3 నెలలు 4 నెలలకి డ్రామా నేర్పించేసిన. రాఘవయ్య శిష్యుడు, ఎందుకంటే గురువు ఆయనే కదా, అది గురువు ఆయనే కాబట్టి రాఘవయ్య శిష్యుడు నారాయణ స్వామి నేర్పించి మా గురువు గారి పేరు కూడా వేపించేసి పేపర్లంతా లెక్క ఇచ్చేసినాం. శ్రీరాములు సారే డ్రామా నా పొద్దు కూడా ఉండి నాకు ధైర్యం చెప్పి ఏం పర్వాలేదు ఆడిచ్చేసి ఎట్లా అని డ్రామా సక్సెస్ అయింది. ఫుల్ సక్సెస్, భలే ఉంది. అంతా 14 ఏళ్ళ పిల్లోడు డ్రామా అయ్యేవారు అని పేపర్లో కానీ వేపించినాం.
అంటే 14 ఏళ్ళలో మీరు అయ్యవారు అయిపోయినారు. అయ్యవారు అయిపోయింది. ఆ, ఆ, 14 ఏళ్ళ పిల్లోడు ఆ. డ్రామా అయ్యవారు అనేసి జనాలు భారీ వేసినారు. ఆ, అసలు డ్రామా అయితే చాలా సక్సెస్ అయింది. చాలా బాగుంది. ఆ, పొద్దునేడి కూడా ప్రతి ఒక్కరు మా ఊర్లో వాళ్ళు కూడా అంతా ఇంత బాగా నేర్పించినాడు ఈ పిల్లోడు కసకంతున్నాడు. చాలా బాగా నేర్పించినాడు. బాగుంది డ్రామాను ఆ, అని ప్రతి ఒక్కరు కూడా ఆ, ప్రోత్సహించినారు. ఆ, అట్లా ఆయన నాకు ఆహా. బాగానే చూపించి చేసినాడు. రెండవ గురువు మీరు మొట్టమొదట వేసినటువంటి ఆ 14 ఏళ్ల వయసులో ఉమ్. మాయాబజార్లో కృష్ణుడు కృష్ణుడు సార్. ఆ పద్యం ఏమైనా గుర్తుందా? ఒకటి రెండు, ఒకటైనా సరే ఒక పెద్ద మూర్తి ఆ, సార్. పాడండి. ధర్మమనది అడవుల మధ్యమనున్న దైవమ చోటనేయుండు ఇది నిజంబు నిజంబు మూడు లేక మలమల మాడుచున్నను మూడు లేక మలమల మాడుచున్నను ధర్మమునకే విజయము సత్యమన్నా చాలా సంతోషం సార్. భీమ్లాస్ రాగమా? భీమ్లాస్ సార్. మరి ఆనాటి పాత పద్యాన్ని మా ప్రేక్షకుల కోసం మళ్ళా మీరు వినిపించినందుకు చాలా ధన్యవాదాలు. మరి ఇప్పుడు మీరు ఎన్ని నాటకాలు ఆడించినారు, నేర్పించినారు అంటారు? దండిగా ఆడిసిన సార్. ఉమ్, ఏం గుర్తులేదు. ఉమ్. సుమారుగా ఒక సంవత్సరానికి ఎన్ని ఆడిస్తారు? 60-70 నాటకాలు. అంటే ఖాళీగా అయితే నేను ఇప్పుడు ఉమ్. లేను సార్. జరుగుతూనే ఉన్నాయి. ఉమ్. ఆ, ఈ ధర్మవరం పరిసరాలైనా ఇంకా వేరే చోటకు కూడా వెళ్ళినారా? ధర్మవరం పరిసరాలే. ఆ, మామూలుగా రాప్తాడు మండలము, ఆ, బుక్కపట్నం మండలము, ఆ, కనగానపల్లి మండలము, ఆ. రామగిరి మండలము, ఆ. చెన్నైకొత్తపల్లి మండలము, ఆ, ఆ. ఈ మండలాల్లోనే. బుక్కపట్నం కూడా వెళ్ళినారా? మాతలపల్లి మండలము. ఆహా, ఆ. ఆ. ఒక అంటే ప్రతి సంవత్సరము కనీసము ఒక 4 నాటకాలు ఆడిపిస్తారా? నేర్పించినవి ఆ, 3 నెలలు 3 నెలలు పెట్టుకున్నా కూడా. ఆ, 3 నెలలు. ఆహా, ఓకే. మరి సెకండ్ డ్రామాలు ఉంటాయి కాబట్టి అంతే. 3 నాటకాలు ఉమ్, ఉమ్, అయిపోతాయి. ఉమ్. 3, 4. మీ నాన్నగారి సంతోషం ఎట్లుందంటారు? అనుకున్నట్టుగా ఎదిగినాడంటారా? అంటే వాళ్ళ ఇది ప్రోత్సాహం. నేర్చుకోవడానికి ప్రథమ కారణం మా ఆ. నాయన సార్. ఆ, మా నాయనకి చాలా అసలు సంగీతం అంటే చాలా ఇష్టం. ఆయన ద్రౌపది వస్త్రాభరణము అవి బయలునాటకాలు ఎక్కువ ఆడేవాడు. ఆహా, కాకపోతే హార్మోనిస్ట్ అయితే కాదు, ఆ, అయినా కూడా ఆడేవాడు. ఆ. దానికోసం అయ్యవారు ఆ మాట చెప్తానే మా గురువు పిల్లోనికి హార్మోనియం నేర్పిస్తాను అంటానే మా నాయనకి అసలు ఉత్సాహం వచ్చింది. ఆ, ఆ, ఉత్సాహం వచ్చి ఆయన అదే పని ఖర్చు పెట్టుకొని ఆ, పోయి పెట్టి తీసుకొచ్చేసి ఆ. అది చేసి ఎక్కడికన్నా పెట్టి ఒకవేళ ఏదన్నా నేర్పిల్లా అని పెట్టి ఎతకబాలనుకుంటే కూడా నాకు శక్తి లేదు. బిడిపడేది. ఆ, నేను ఆ, ఆ, పిల్లోని ఒకటి బిడిపడేది, ఏదో సిగ్గుపడేది. ఆ, పెట్టి ఎత్తపోతే ఏమనేది అట్లా. ఆ. మా నాయన మోసినాడు పాపం. ఆ, ఆ. బాక్స్ మా నాయన మోసి ఎక్కడికన్నా ఊరికి పోవాలనే మన బాక్స్ మోసేదే. ఆ, ఆ, అట్లా మోసి చాలా సార్లు పడినాడు. ఆ. మా నాయన సార్లు పడినాడు. ముఖ్యంగా మా అన్నగారు కూడా అంతే. ఉమ్, మా అన్నయ్యలు ఇద్దరు, ఉమ్, నా తమ్ముడు, ఉమ్. వాళ్ళు కూడా అసలు
పెట్టి నేర్చుకుంటున్నాడు, పెట్టి మీద కూర్చున్నాడు అంటే ఏది పని చెప్పేళ్ళే. మాకైతే గొర్రెలు ఉండే, సేద్యం వ్యవసాయం ఎక్కువ. అంత పని ఉంటే కూడా వాళ్ళే పని చూసుకుంటే వాళ్ళే. నాకు చిన్న పని కూడా చెప్పేళ్ళే పెట్టి మీద ఉంటే. ఎందుకంటే ఏదో ఆ పిల్లోడు ఏదో చేసుకుంటున్నా బొమ్మ అని ఎవ్వరే గాని అట్లా మా అన్నలు కూడా చాలా నాకు ప్రోత్సహించిన. మీ నాయన ఏమంటాడు? మా నాయన ఫస్ట్ నా కొడుకు ఐవారగల్లా, ఇంకా ఒకటి సంపాయిల్ల మా వాడు డ్రామాలు నేర్పిల్ల, డబ్బులు తేవల్లా నాకు అనేది అయితే లేదు. నేర్చుకోండి, కళాకారుడు కావాలా. మా వానికి ఇంకా కొంచెం ఏడన్నా పల్లెల్లో డ్రామా నేర్పిస్తుంటే సార్ వాళ్ళు రోజు ఇబ్బందులు పడతా అండి ఎట్లయితే యాక్టర్స్. మా వానికి జీతం ఏమి ఇయ్యద్దండి కానీ నేర్చుకోండి మీరు, డ్రామా బాగుండాల పేరుగా ఉండాల అనేవాడు. అట్లా కొన్ని ఉన్నాడా? లేదు సార్. కొన్నాళ్ళు మా ఊర్లో డ్రామా పెడితే కూడా మామూలుగా మేనేజ్మెంట్ గా కూడా కొన్ని డ్రామాలకు ఉండి సొంతం లెక్కేసి ఆడించినాడు. అట్లా ఇష్టం అంతే. మా నాయనకి ఐవారంటే పోలే ఉత్సాహపడేవాడు. ఏమేమి నాటకాలు ఆడిస్తున్నారు మీరు నేర్పించే నాటకాల పేర్లు? నాటకాలంటే మామూలుగా ఇంతకు ముందు ఒకటే నాటకాలు, పూర్తి నాటకాలు ఆడతా అండి. ఇప్పుడు ఎవరు ఆడ అట్లా నేను మామూలుగా కురుక్షేత్రము, గేపక్యారము, హరిశ్చంద్ర, ఇవే రామాంజన యుద్ధము, ఇవి అప్పటి నుంచి ఇవే అన్ని సీన్లే అన్ని సీన్లే. ఓకే. మరి మా సాయి పాటలు బాగా వాయిస్తాడు సార్ అని చెప్పినారు. మా ప్రేక్షకుల కోసం మంచి పాటను వాయించారు.
సాయి చెప్పినట్లుగా ఆ సాయి గురించి మీరు పాట వాయించడం. మరి ఏ రాగం సార్ ఇది? మాల్కోసే కదా. చాలా సంతోషం. మరి మీ ఇంట్లో మీకు ఎలాంటి సహకారం ఉందంటారు? మీరు పల్లెలంటి వెళ్ళి అక్కడ నాటకాలు ఆడించేటటువంటి పరిస్థితులు ఉన్నాయి అప్పుడు. మీ ఇంటిని చక్కదిద్దేటటువంటి ఇల్లాల యొక్క సహకారం మీకు ఎట్లుందంటారు? ఏం పర్వాలేదు సార్. ఆ? 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 జీవనాధారం ఇప్పుడు ఇదే కదా. ఆ? ఆ? మేమైతే ఇప్పుడు ఇదే ఆ. మామూలు వ్యవసాయము ఇవి విడిచిపెట్టేసి దీని మీదే పోతాను. ఖాళీగా లేకోకుండా ఉంది. ఏదో మనకి దేవుడిచ్చిన దాంట్లో ఒక మంచితనము, ఒక నిదానము, ఓపిక దీంట్లో వచ్చేసి ప్రతి ఒక్కటి గర్వం లేదులేండి మీ దగ్గర. ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు నాకైతే ఖాళీగా లేకుండా ఉంటాయి. చాలా మంది కళ అంతరించిపోతుంది, కళకు ఆధారం లేదనేటువంటి మాటలు వస్తున్నాయి, వింటున్నాము, నిజమే అనిపిస్తుంది. మరి మీ అభిప్రాయం ఏంటి దానిపైన? సార్ చాలా జనము కళ అంతరించిపోతుంది ఇప్పుడు అయితే లేదు ఆదరణ అట్లా ఇట్లా అనేది కాదు కానీ సార్, కళ అంతరించిపోవడం అనేదే కాదు, ఫస్ట్ ఒక మంచి అనేది అంతరించిపోతుంది. మానవత్వము, అది మంచితనం, మానవత్వం అనేది అంతరించిపోయింది. ఏదైనా గానీ ఒక చెడు ఎక్కువ అవుతుంది కానీ స్వార్థం, మంచి అనేది తక్కువ అవుతుంది అట్లంతే. దానివల్ల దాని ఎఫెక్ట్ మన కళారంగం పైన ఎట్లుందంటారు? దాని ప్రభావం కళారంగం పైన అంటే ఫస్ట్ సార్ ఇప్పుడు ఎవరన్నా కానీ ఒక కళ అనేది ఇప్పుడు కళ ఒక డ్రామాలు కావచ్చు, ఒక చెక్క భజనలు కావచ్చు, ఏదన్నా ఒక గుళ్ళో భజనలు కావచ్చు, ఇట్లా ఏదన్నా కానీ కళ మీద అనేది ఒక 1% తీసుకుంటాండేది కొందరు. ఏదో తెలిసిన వాళ్ళు అన్ని రకాల జ్ఞానం ఉండి అంతా తెలుసుకొని ఇదైతే బాగుంటుంది కదా, ఇది పెట్టిస్తే బాగుంటుంది కదా అని చేస్తుంటారు. కానీ కొంతమంది మామూలు తెలియకద్దా. ఇప్పుడు ఇంకా ఒకటి కంప్యూటర్ కాలము, తెలివితేటల కాలం అంటుంటారు కదా సార్. ఇది తెలివితేటల కాలము, కంప్యూటర్ కాలం ఓకే, తెలివితేటలు ఉన్నాయి కానీ మంచికి ఎవరు దాన్ని ఉపయోగించారు, చెడు మార్గంలోనే నడిచిపోతుంటారు. ఇప్పుడు ఒక 10 మందిని తోలుకొని పోయి ఒక తాగేకి దానికి దీనికైతే తోలుకొని పోతారు చేస్తారు కానీ ఇలాంటి దానికి లేకపోతే ఇది మంచిది కదా దీనికి పొదాముండు చేస్తామనే వాళ్ళు చాలా తక్కువ. కళాకారులను ఆదుకోవాలా, మారుమూల పల్లెల్లో ఉన్నటువంటి కళాకారులను ఆదరించాలా, వాళ్ళని కూడా ప్రోత్సహించాలనేటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారేమనిపిస్తుంది. ఒక కళే కాదు, మంచిది ఏది తీసుకునే బాగుంటుంది. ఇప్పుడు ఉన్నోళ్ళు ఏదన్నా కానీ, ఇప్పుడు ఉన్నోళ్ళు ఒకవేళ ఒక 10 మందిని కావచ్చు, ఏదో ఫ్రెండ్స్ వాళ్ళని వేసుకొని పోయి ఒకవేళ తాపేది తినేది అట్లా చేసే కంటే అదే ఉన్నోళ్ళు ఏదన్నా కానీ ఒక డ్రామా కావచ్చు, పల్లెల్లో ఒక చెక్క భజన కావచ్చు, లేకపోతే ఇప్పుడు మామూలుగా సంక్రాంతి ముగ్గులు పోటీలు కావచ్చు, ఇట్లా కొన్ని జనాలు కలిసి ఉత్సాహం సందడి కోసం ఇదంతా మనం ఎంత సంపాదించేది మామూలు, ఎంత సంపాదించి ఎంత చేసుకుని ఒక ఉత్సాహం సందడి లేని జీవితంలో వేస్ట్. తినేది తాగేది ఎవరు చూసిండ్రు? నువ్వు తినే తాగేది చూసింటారా? పోతానే ఏదో అబ్బా వాళ్ళు తాగుతుంటారు తింటుంటారు అని ఎవరు రారు. అదే తాగిన వాళ్ళు, అదే తాగిన వాళ్ళు కూడా రేపు పొద్దునటి వాళ్ళే తిట్టుకుంటారు. తాగి తినబెట్టి వాళ్ళే తిట్టుకుంటారు. వాళ్ళకి పోతే ఇట్లా నన్ను ఇట్లా చేసే అట్లా ఇట్లా అని. అదే ఈ కళ తీసుకుంటే మానసికంగా సంతోషాన్ని ఇస్తుంది. ఏ రకమైనటువంటి జబ్బులున్నా కూడా అవి మర్చిపోయేటటువంటి అవకాశం, ఆలోచనలు పోగొడుతుంది సార్. ఆ ఆలోచనలు అనేది పోగొడుతుంది. ఉత్సాహం ఇప్పుడు డ్రామా జరిగినా ఏదైనా భజనలు జరిగినా ఆ రోజు జనాలు రావడానికి ప్రతి ఒక్కరు జనాలు సంబరం కదా, సంతోషము, ఉత్సాహము. సంతోషం సార్. మరి మా ప్రేక్షకుల కోసం ఇప్పుడు బాగా అందరూ ఎదురు చూసేటటువంటి కొన్ని సీన్లు ఉన్నాయి, కొన్ని నాటకాల్లో కొన్ని సీన్లు అట్లా. అదే గొంతు ఎక్కువ స్పందించలేదు సార్. ప్రాక్టీస్ ఇప్పుడు కొత్త వాళ్ళకి నేర్పిస్తాను. పర్లేదు సార్, మా ప్రేక్షకులు అర్థం చేసుకుంటారు. వాళ్ళనే తుడిగించిన భండలకు
మీరు ఏమన్నా వేరే వాళ్ళకి ఎవరికన్నా ఈ హార్మోనియం వాయించేటటువంటి వాయిద్యం నేర్పించినారంటారా? లేదు సార్, ఆ? ఎవరు అట్లా పిల్లలు ఎవరు ముందుకు రాలే. రాలేదా? ఆహా. అందుకు మీ నేర్పించలేదు. కుటుంబంలో ఎవరైనా తయారైనారా లేదు మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యి? లేదు సార్, ఎవరు లేదు ఇంతవరకు. ఆహా. సరే సరే. మరి మా ప్రేక్షకుల కోసం వెంటనే అడుగుతున్నానని ఏమనుకోకండి. హరిశ్చంద్ర ఘట్టం నుంచి ఏదైనా ఒక మంచి పద్యాన్ని. పొగరు గలవాని నడచుట పోలుగాక సాధింపదగునే అడిగెత్తిన బాబు సంపదగుగానే చచ్చిపోయిన దానియే మునేంద్ర, చచ్చిపోయిన దానియే సప్నమేలా చాలా సంతోషం సార్. సన్ముఖ ప్రియ రాగం అంటారు అది? సార్. ఓకే ఓకే సార్. మిమ్మల్ని బాగా అభినందించినటువంటి గ్రామం పేరు ఏదైనా చెప్తారా? అభినందించడము, ఒక ఎక్కువ సాయం చేయడము, అలా కొన్ని ఊర్లు మర్చిపోకూడదు. ఆ ఊర్లనే మర్చిపోకూడదు ఉన్నాయి సార్. ఫస్ట్ ఇక్కడ బస్నేపల్లి సార్. ఈ బస్నేపల్లి చాలా నాకు అసలు చాలా డ్రామాలు నేర్పించినాను. ఆడ మొత్తం డ్రామా అయిపోయిన తర్వాత మామూలుగా వాళ్ళు 12,000 రూపాయలు టచ్ సెల్ తీసేసినారు. ఒక 8-9 ప్యాకెట్లు బియ్యం వేసేసినారు. 3 జతలు గుడ్డలు పట్టించినారు. 2,000 రూపాయలు వాచ్ అట్లా బాగా చేసినారు సార్. ఫస్ట్ అంటే ఆ ఊరు. మళ్ళీ కొన్ని ఉన్నాయి సార్. ఈ అడవి బ్రాహ్మణపల్లి ఈడ చెన్నై కొత్తపల్లి మండలము లాస్ట్ ఊరు. ఎర్రవనపల్లి దుమ్మపల్లి మధ్యలో అడవి బాపనపల్లి. వాళ్ళు కూడా చాలా బాగా మండలానికి వస్తుంది. చెన్నై కొత్తపల్లి మండలమే. వాళ్ళు కూడా చాలా పర్వాలేదు సార్. నాకు మామూలు ఇంట్లో కట్టుకునేటప్పుడు అంతా ఒక పిల్ల తోలియడము, రాయి తోలియడము అంతా చేసి పాపం భలే సహకరించిన వాళ్ళే అంతా వచ్చి యాక్టర్స్ పిల్ల తోలిచ్చేసి రాయి తోలిచ్చేసి గుణాదికి అంతా బాగా సాయం చేసినారు. వాళ్ళు పర్వాలే. ఇంకా నరసింగనపల్లి ఆడ కూడా బాగానే వాళ్ళు కూడా బాగా చేసినారు. ప్రతి ఒక్క ఊరు నాకైతే బాగానే చేసినారు. ఎందుకంటే ఈ ప్రత్యేకంగా అడగడం, కొంతమంది మా ఊరు పేరు చెప్పలేదని అనే వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకంటే ఉన్నట్లుండి అడగడం అనేటువంటిది ఎవరికైనా కొంచెం టెన్షన్ గా ఉంటుంది. అది కదా సార్. లేకపోతే అన్ని ఊర్లు కూడా నాకైతే చాలా బాగా చేసినారు సార్. మల్కాపురం గానీ బాగా చేసినారు. ఇక్కడ తల్లి మడగలు గానీ పాపం డ్రామా అయిపోయిన తర్వాత బియ్యం వేసేయడము అంత ఫ్రీగా బాగానే చేసినారు. నిజంగా రంగస్థలానికి సేవ చేస్తున్నటువంటి హార్మోనిస్టులు కళాసేవ చేస్తున్నారంటే రైతులు, ఆ కళాకారులు, కళా పోషకుల యొక్క సహాయ సహకారాలే ఇంతవరకు కళను నడిపిస్తున్నాయని ప్రతి ఒక్కరూ నమ్మాల్సిందే. మరి వారందరికీ కూడా అయ్యవారికి బాగా సహకరించి అయ్యవారి ఎదుగుదలకు తోడ్పడినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున, ఆ గ్రామాలకు పేరు పేరున మా తేనె తెలుగు ఛానల్ ద్వారా, కల్చరల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కృతజ్ఞతలు తెలియజేస్తూ, సార్ మా తేనె తెలుగు కల్చరల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మీకు ఒక చిన్న ప్రశంసా పత్రం ఇస్తాం సార్. ఓకే సార్. ఈ సందర్భంగా నాతో పాటు ఇక్కడికి వచ్చినటువంటి మన తేనె తెలుగు కల్చరల్ చారిటబుల్ ట్రస్ట్ మరి తేనె తెలుగు యూట్యూబ్ ఛానల్ యొక్క ఆ కళాభిషేకం యొక్క డైరెక్టర్ అయినటువంటి పెద్దరికం సాయి గారు కూడా ఇక్కడికి రావాల్సిందిగా కోరుచున్నాం. సాయి, ఈ ప్రశంసా పత్రాన్ని సాయి గారికి బాగా అనుబంధం ఉన్నందువల్ల ఈ రకంగా సన్మానం చేస్తున్నారు.
చాలా సంతోషం సార్. మరి మీ విలువైనటువంటి సమయాన్ని మాకు కేటాయించడం, మరి ఈ కార్యక్రమాన్ని ఒక మంచి పాటతో కానీ, పద్యంతో కానీ ముగిస్తే బాగుంటుంది. సరే. మన ప్రేక్షకుల కోసం ఈ పాట పాడుచు. చాలా సంతోషం సార్. మరి చక్కని పాటను మా ప్రేక్షకుల కోసం మీరు వాయించి వినిపించినందుకు, మరి ఈ సందర్భంగా మీరు కూడా భవిష్యత్తులో ఇంకా ఎన్నో నాటకాలు ఆడించి ఎంతోమంది శిష్యులను తయారు చేయాలని కోరుకుంటూ, మా తేనె తెలుగు కల్చరల్ చారిటబుల్ ట్రస్ట్ మామూలుగా ఓ కళామ తల్లి ముద్దు బిడ్డ కలకాలం వర్ధిల్లు అనేటువంటి నినాదంతో పెద్దల యొక్క ఆశీర్వాదాలు, ప్రేక్షకుల యొక్క అభిమానం మీకు మాకు ఇద్దరికి అందాలని కోరుకుంటూ ఈ కళాభిషేకాన్ని ముగిస్తాం సార్. ఓకే.